హాయ్ అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామలక్ష్మి ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అస్మితకి పెళ్లి సంబంధం తీసుకువస్తారు. రఘురామ్ గారు చూసిన సంబంధం అంటే వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటమ్మా ఈ సంబంధం మీకు ఇష్టమే కదా అని రఘురామ్ అనడంతో అలాగే అన్నయ్య అని అస్మిత వాళ్ళ అమ్మ అంటుంది. వెళ్ళి అస్మితని తీసుకురండి, పెళ్లి కొడుకు అస్మితని చూసుకోవాలి కదా అని చెప్తూ ఉండటంతో ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని అస్మిత వాళ్ళ అమ్మ అస్మిత గదికి వెళ్తుంది. అస్మిత అని పిలుస్తూ ఉండటంతో అస్మిత గదిలో ఉండదు. ఇక ఆవిడ చాలా టెన్షన్ పడుతూ అస్మిత గదిలో లేదు అన్నయ్య గారు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు అని కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా సరిగ్గా చూడండి అని రామలక్ష్మి ఇద్దరు చెప్తూ ఉంటారు. అప్పుడే అస్మిత మెడలో పూలమాలతో నేను ఇక్కడ ఉన్నానంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఇక అస్మిత మెడలో తాళి కూడా ఉంటుంది. ఏ అస్మిత ఏంటి ఇదంతా కూడా అని అస్మిత వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటుంది. రామలక్ష్మి రఘురామ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి నా మెడలో పూలమాల కనిపించట్లేదా, అంతేకాదు నా మెడలో తాలిబొట్టు కూడా ఉంది అని అస్మిత చూపిస్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు కదే, మరి ఇంకెవరు తాలి కట్టారు అని అస్మిత వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటే నా మెడలో తాలి కట్టింది ఎవరో చూస్తారా, రా కమాన్ అంటూ అస్మిత పిలుస్తూ ఉండటంతో అప్పుడే ప్రశాంత్ పెళ్లి బట్టల్లో మెడలో పూలమాలతో అస్మిత పక్కన వచ్చి నిలబడి ఉంటారు. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మేమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, నాకు జీవితాంతం తోడుగా నీడగా ఉంటానని చెప్పి ప్రశాంత్ నా మెల్లో తాళి కట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ మేము భార్యాభర్తలం అని అస్మిత చెప్తూ ఉంటుంది. అవును మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అని ప్రశాంత్ చెప్తాడు. ఇక రామలక్ష్మి చాలా కోపంగా అస్మిత దగ్గరికి వచ్చి ఏంటి మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా అని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి దీన్నంతా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావా, ఇప్పుడు ఆ ఇంట్లో కోడలి స్థానంలో నీ పక్కనే నిలబడి నేను నీకు అణువణువున నరకం చూపిస్తాను, చూస్తూ ఉండు, ఇప్పుడు నేను బాధ పెట్టడానికే ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను అని అస్మిత రామలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక రామలక్ష్మి చిరునవ్వుతో ఏంటి నాకు నరకం చూపిస్తావా, రా చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తూ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. దాంతో అస్మిత షాకింగ్గా వింటూ ఉంటుంది.